హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో శ్రీరామనవమి వ్లాగ్ అండ్ ఆల్సో ఇంకొక రోజు కలిపి పెడుతున్నాను. సో ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగా రాములవారి కళ్యాణం చేశారు. సో నేను కొంచెం అలా షూట్ చేశాను అనమాట ఈరోజు. ఈ రోజు అయితే ఇంకెక్కడ ఏ రోడ్ చూసినా చాలా కలకల్లాడింది అసలు అనకాపల్లిలో. సో ఇక్కడైతే మా బాపలు రెడీ అయిపోయి ఇక్కడ మేము అందరం కూర్చొని కళ్యాణం చూస్తున్నాము. ఎక్కడో కాదనమాట, మమ్మీ వాళ్ళ ఇంటి ముందు రోడ్ ఉంటుంది కదా అక్కడే అనమాట. సో మేము ఇంట్లో నుంచి అంటే హాల్లో నుంచి కూడా కళ్యాణం చూడొచ్చు, అంత ఇంటి ముందరే కాబట్టి. సో చక్కగా కళ్యాణం చేశారు అండ్ పందిరి వేశారు, రాట వేశారు అండ్ పెళ్ళికూతురు సైడ్ ఒకరు అలా ఉండి చేశారనమాట. ప్రతి సంవత్సరం చేస్తారు, చాలా బాగా చేస్తారు. అండ్ మధ్యాహ్నం లంచ్ అనేది భోజనాలు పెట్టుకుంటారు అనమాట. పెళ్ళైన తర్వాత భోజనాలు పెట్టుకుంటారు కదా ఆ టైప్లో. సో ఈ కిటికీలోంచి నేను కిటికీలోంచి వస్తున్నాను, లోపల బెడ్రూమ్లోంచి. సో ఇక్కడ చిన్నోడికి రెడీ చేసి నేను బయటికి వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత లోపలికి ఫీడ్ చేయడానికి అని చెప్పి తీసుకొచ్చాను. సో లోపలే కాసేపు అలా ఉన్నాను అనమాట. బయటికి కాసేపే తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా చిన్నోడిని బయటికి తీసుకెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇంకా దేవుడికి దండం పెట్టుకోవాలి అండ్ ఆల్సో నేను కూడా దండం పెట్టుకోవాలి, చిన్నోడు కూడా దండం పెట్టుకోవాలి. చిన్నోడిది ఫస్ట్ శ్రీరామనవమి కదా. అండ్ చిన్నోడికి అయితే ఈ డ్రెస్ వేశాను. ఇది చిన్నోడిని చూడడానికి వచ్చినప్పుడు ఎవరో ఇచ్చిందనమాట. సో ఇప్పుడే సరిపోతే మరి తర్వాత సరిపో కదా అని చెప్పి తీశాను. వచ్చేసి మా మామయ్య వాళ్ళ వైఫ్. సో తను కూడా చూడడానికి చాలా మాట్లాడుతుంటే జస్ట్ నార్మల్గా చిన్నది అలా క్లిప్ తీశాను అనమాట. ఈరోజు మంచి క్యూట్గా ఉన్నాడు మా చిన్నోడు. అండ్ దాని తర్వాత బయటికి మొత్తం కళ్యాణం అంతా అయిపోయింది. ఆ తర్వాత బయటికి వెళ్ళి కాసేపు దండం పెట్టేసుకొని కాసేపు కూర్చొని అండ్ అక్షింతలు వేసుకొని ప్రసాదం తీసుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేసా. లాస్ట్ ఇయర్కి సారీ అది కట్టుకున్నాను కానీ అండ్ ఈసారి మాత్రం డ్రెస్ వేసుకున్నా, ఎందుకంటే ఫీడ్ చేయడానికి కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట. అండ్ చిన్నోడైతే ఈరోజు నాకు ఒక ఫోటో చిన్నోడిది చాలా బాగా నచ్చింది అనమాట, రాములవారి దగ్గరది. అండ్ మార్నింగ్ అయితే ఇలా కళ్యాణం అది జరిగింది కదా, అండ్ ఈవినింగ్ అయితే ఉయ్యాల సేవ అనేది నడిచింది, కోలాటం ఇవన్నీ కూడా చేశారు. నేను అది కూడా అప్డేట్ చేశాను వీడియోలో. అండ్ ఫ్రూట్ డెకరేషన్ చేశారనమాట. పైన మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఫ్రూట్ డెకరేషన్ అంతా చేశారు. అండ్ మ్యాక్సిమం అందరూ కూడా దండం పెట్టుకోవడము, భోజనానికి వెళ్ళడం ఇవన్నీ చేశారు. అండ్ ఆ తర్వాత చిన్నోడిని కూడా కాసేపు దేవుడి దగ్గర అలా కూర్చోబెట్టాను అనమాట. అండ్ మా మామయ్య వాళ్ళు తీసుకొని ఇంకెవ్వరు పడితే వాళ్ళు చక్కగా తీసుకొని ఆడుకునేసరికి నాకు అమ్మో వాడు కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడా లేదా ఈ భయం అనేది ఎక్కువ ఉండింది మైండ్లో. బట్ రీసెంట్గా నేను పాస్తా ఒకటి తెప్పించాను, గుర్తుందా? డిసానో పాస్తా లిషియస్ 100% దురం వీట్ ఫ్యూసిలీ పాస్తా. అండ్ ఇది నేను మొన్న ఒక రెసిపీ షేర్ చేశాను, లైక్ వైట్ సాస్ పాస్తా లాగా ఉంటుంది మీరు ఇలా చేసుకుంటే అని చెప్పి. సో ఈరోజు చాలా సింపుల్గా చేద్దామని మిట్టుగడికి ఏందో తెగ నచ్చేసింది, అందువల్ల ఇంక మాటిమాటికి అడుగుతున్నాడు అనమాట. వాడికి ఒక్కడి కోసమే తక్కువగా చేశాను అనమాట. వాడు చాలా సింపుల్గా కావాలన్నాడు, అందువల్ల చాలా సింపుల్గా చేద్దామని. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే 100% దురం వీట్ పాస్తా ఇది. అండ్ ఆల్సో మైదా ఏం ఉండదు, సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చాలా బాగుంటుంది. హెల్తీ స్నాక్స్ అండ్ ఆల్సో సలాడ్స్ కింద వస్తుంది అనమాట. అండ్ ఆల్సో 0 కొలెస్ట్రాల్, ట్రాన్స్ఫాట్ ఫ్రీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం కూడా ఉండవు, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు. 100% వెజిటేరియన్ ఉంటుంది. షేప్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. నేనైతే ఇది తీసుకున్నాను, కొంచెం స్పైరల్ టైప్లో ఉండేది. అండ్ మీరు చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను, ఆయిల్ బదులు బటర్ అయినా వేసుకోవచ్చు. నేను కస్టమైజ్డ్ ఇంట్లో ఏమున్నాయి దాంతోనే చేసేస్తాను, ఎందుకంటే మిట్టు ఎప్పుడు అడుగుతాడో తెలియదు కాబట్టి ఏముంటే అవి చేసేస్తాను. సపరేట్గా ఇవి వేసుకొని మీరు అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్ అండ్ ఆల్సో టొమాటోస్ ఎప్పుడు ఉంటుంటాయి కాబట్టి అవి వేసుకొని కొంచెం సాస్ యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసా. అండ్ ఫస్ట్ నేను బాయిల్ చేసేసుకున్నాను అనమాట. ఏవి పాస్తాని ఫస్ట్ బాయిల్
బాయిల్ చేసుకున్న కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని డ్రాప్స్. అండ్ దాని తర్వాత ఈ పాస్తా వేసేసాను. అండ్ ఇది కొంచెం బాగా వాటర్తో పాటు వేసేసాను, కొంచెం ఇంకా ఏమైనా కొంచెం గట్టిగా ఉంటే మగ్గిపోతుంది అని చెప్పేసి. అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటా, అంతే. ఇది చాలా సింపుల్. మేబీ మిట్టుగడికి అయితే నచ్చింది. సో సింపుల్గా అయితే ఇలా చేసేసుకుంటే బాగుంటుంది అనమాట, ఓవర్ స్పైసీ కాకుండా. అండ్ కొత్తిమీర వేసేసాను, అంతే. దీని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ వాడి కోసం అయితే పాస్తా చేసి ఎలా పెట్టేశాను. అండ్ బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట వాడికి. దాని తర్వాత నేను అగారోది మనకి ఎగ్ బాయిలర్ ఒకటి వచ్చింది కదా, సో అందులో నేను ఈరోజు ఆమ్లెట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఆమ్లెట్ అంటే కొంచెం ఆయిల్ అది ఎక్కువ పడుతుంది అని చెప్పి నేను ఆ ఆమ్లెట్ని ఈ స్టీమర్లో పెట్టుకుందామని ఇందులో స్టీమర్లో పెట్టుకుంటున్నాను. అండ్ మీకు ఆల్రెడీ మన పాస్తా చూపించిన దాంట్లోనే ఈ అగారో బాయిలర్ గురించి కూడా చెప్పాను కదా మీకు. సో ఇందులో ఏంటంటే మీరు అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మెయిన్ డైట్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు కింద ట్రేలో మొత్తం ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ఎగ్స్ బాయిల్ చేయట్లేదు, జస్ట్ ఆ ఆమ్లెట్ అనేది స్టీమ్ చేసుకుంటున్నాను. నార్మల్గా ప్యాన్ మీద ఆమ్లెట్ వేసుకుంటే ఆయిల్ అది ఎక్కువ పడుతుందని నేను మీకు ఆయిల్ అనేది చుక్క కూడా లేకుండా ఆమ్లెట్ ఇందులో వేసుకుందాం అనమాట. అండ్ ఆ బ్లూ కలర్ లైట్ వెలుగుతున్నంత వరకు మీరు మూత ఓపెన్ చేయొద్దు, స్టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మొన్న కూడా ఇదే చెప్పాను. అండ్ అగారో బ్రాండ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఈ ఎగ్ బాయిలర్ ట్రై చేశాను, నాకైతే బాగా నచ్చింది, చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. మీరు కౌంటర్ టాప్ మీద ఒక పక్కన పెట్టేసుకోవచ్చు, వారంటీ కూడా ఇస్తారు. అండ్ ఆల్సో చూసారా, ఇది మొత్తం స్టీమ్ అయిపోయి ఇలా వస్తుంది అనమాట. మీరు వెజిటబుల్స్ పల్లీలు కానీ ఏమైనా స్టీమ్ చేసుకోవచ్చు ఇందులోని. అండ్ ఆ బ్లూ కలర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా లోపల కుక్ అయిపోయింది. నేను అన్నంతో తిందామని చెప్పి ఇలా ఆమ్లెట్లో వేసుకున్నాను అనమాట. అండ్ దీనిది కూడా నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్ చేయండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఎగ్ బాయిలర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. చెక్అవుట్ చేయండి లింక్స్ అనేవి. అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇది నైట్ అనమాట. నైట్ కోలాటం చేశారనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు మమ్మీ వాళ్ళ ఇంటి ముందర. అండ్ వీధిలో వాళ్ళు అండ్ ఇంకా రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలా చేస్తారనమాట. సో ఈ కార్యక్రమాలు అంతా చేస్తారు. అండ్ ఈరోజైతే గుళ్ళో కూడా పెదరామస్వామి కోవలు అని చెప్పేసి మాకు దగ్గరలో ఉంటుంది. సో అక్కడ కూడా మంచిగా భోజనాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నారు, కళ్యాణం అది మంచిగా చేసి. ఇంకా నేను ఏ గుడికి ఎక్కడికి వెళ్ళడం కుదరలే, ఎందుకంటే ప్రవీణ్ కూడా తీసుకెళ్ళడానికి. అండ్ డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక చిన్నోడితో ఇంకా గుళ్ళు కాట్లకి అవ్వదు కదా అని చెప్పి ఈరోజు మెయిన్ రష్గా ఉంటుంది కదా, చాలా రష్గా ఉంటుంది, అందువల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదు. మార్నింగ్ లేచి స్నానం చేసేసి చక్కగా ఇంటి ముందే కళ్యాణం జరుగుతుంది కదా, ఇంకా అంతకుమించి ఏముందిలే అని చెప్పి హ్యాపీగా అక్కడే కళ్యాణం అంతా చూసుకున్నాం అనమాట. సో అది. అండ్ పంతులు గారు ఏదైతే విశేషాలు చెప్తారో అవన్నీ కూడా చక్కగా లోపలికి వినబడతాయి కాబట్టి హ్యాపీగా అలా వినుకుంటూ టైం స్పెండ్ చేసాము, అంతే. అండ్ ఇది ఈవినింగ్ అన్నాను కదా, కోలాటం బ్యాచ్ వచ్చి కోలాటం అది చేస్తారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఉయ్యాల సేవ అన్నాను కదా, డెకరేషన్ అది చేస్తారు ఉయ్యాలదిని. ఉయ్యాలలాగా అందరు కలిపి కొంచెం కొంచెం అలా ఊపుతూ ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళందరూ వీధిలో వాళ్ళే అనమాట, వీధిలో వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా. అండ్ వీళ్ళు అయితే చాలా బాగా కోలాటం చేశారు. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే చేశారు. కాకపోతే నేను ఒరిజినల్ ఆడియో పెట్టడానికి వాళ్ళు ఈ సాంగ్కి మూవీ సాంగ్కి చేస్తున్నారు అనమాట, అందువల్ల ఒరిజినల్ సాంగ్ పెడితే కాపీరైట్ వచ్చింది, అందువల్ల ఒరిజినల్ సాంగ్ పెట్టట్లేదు. చాలా బాగా చేశారనమాట. నేనైతే ఒకరికి ఇచ్చాను ఫోన్, నేను బయటికి రాలేదు, ఒకరికి ఇచ్చాను ఫోన్ వీడియో షూట్ చేయండి అని చెప్పి, ఎందుకంటే ఇది ఒక చిన్న క్లిప్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అది. అండ్ ఇలా అయితే గడిచింది. ఓకే లాగా నాకు శ్రీరామనవమి రోజు, ఎందుకంటే నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ప్రవీణ్ కూడా మా కమ్యూనిటీలో కూడా చాలా బాగా చేస్తారు. సో అక్కడ కూడా ప్రవీణ్ వెళ్ళి వీడియో కాల్ ఇవన్నీ కూడా చేశారు. ఇంకా దూరంగా ఉన్నప్పుడు వీడియో కాల్ ద్వారానే చూసుకుంటాం అనమాట. అండ్ చిన్నోడికి ఈ నెల శ్రీరామనవమి టైప్లో ఫోటోషూట్ చేద్దాము అని అనుకున్నాం, థీమ్ షూట్. కాకపోతే ఇంక కుదరలేదు, హెల్త్ సరిగ్గా సెట్ అవ్వక ఇంకా కుదరలేదు. చూద్దాము ఏం చేయాలో తెలియట్లేదు ఈ నెల. దాని తర్వాత ఈరోజు అయితే చింతపండు తీసుకొచ్చింది మమ్మీ. ఈ చింతపండు ఏంటంటే ఇంట్లో మనం చింతపండు వాడతాం కదా, ఆ టైప్లో చేంజ్ చేయాలన్నమాట. సో బొట్టల రూపంలోనే తీసుకొచ్చింది. సో ఇంత బ్యాగ్తో తీసుకొచ్చింది అనమాట. సో ఇవన్నీ బొట్టలు ఒలిచి లోపల పిక్క తీసి ఎండబెట్టి ఉప్పు అది వేసి స్టోర్ చేస్తుంది. ఈ సీజన్లోనే కదా చింతపండు, మిరపకాయలు ఇవన్నీ కొనుక్కొని ఎండబెట్టుకుంటారు. సో ఆ విధంగా అనమాట. మమ్మీ మ్యాక్సిమం ఇలాగే చేస్తుంది, బయట కొండమంటే రెడీమేడ్గా ఏం కొందు, ఇలాగే తీసుకొని తనే పిక్కది తీసుకొని అవన్నీ చేసుకుంటుంది అనమాట.
కాదు చింతపండు తింటే పాలు ఏమైనా ఇబ్బంది అవుద్దా? ఎవరు నాకా? అంటే నాకైనా పర్లేదు. మనకి పిల్లలు పుట్టినాక మన పేరెంట్స్కి మనకన్నా మన పిల్లలు ఎక్కువైపోతారు. అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు కదా, ఆ టైప్లో మీ చిన్నోడికి ఏదో అవుతుందని మా డాడీ అంటున్నారు తప్ప నా గురించి అసలు ఏం కన్సర్న్ లేదు. అలా అనిపిస్తుంది కానీ ముందు మనమే ఉంటాం. కాకపోతే వాళ్ళు చెప్పడం అలా చెప్తూ ఉంటారు అనమాట. అమ్మమ్మో వాడికి ఏమి ఇబ్బంది అవ్వకుండా ఉంటే చూడు అది ఇది అని చెప్పి. సో నేనైతే నాకు పిక్క తీయడం అది రాదు. జస్ట్ బుట్టలు అవి వలుద్దామని చెప్పేసి నేను కూర్చోదాం అనుకుంటాను. చిన్నోడు ఎలా వద్దో విధంగా ఏడుస్తాడు. సో వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ రాకర్ చైర్ ఉంది కదా, ఈ రాకర్ చైర్ వాడికి అసలు అలవాటు ఉండట్లా. సో నేను అలా అలవాటు చేద్దామని చెప్పేసి ఒక 10 నిమిషాలు పావు గంట అందులో వేసి ఊపుతున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ పర్లేదు కానీ నేను హైదరాబాద్ వెళ్ళినాక నాకు మేనేజ్ చేయడానికి అలా ఎత్తుకొని ఉండాలంటే అవ్వదు. కాబట్టి ఈ రాకర్ చైర్లో వేసుకొని ఎంగేజ్ చేసాం అనుకోండి, మనం ఏదైనా పని చేసుకుంటూ రాకర్ చైర్లో ఉంచవచ్చు అనమాట. సో అందువల్ల ఇది ముందే తీసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను కూడా, నేను మీకు షేర్ చేశాను ఈ చైర్ తీసుకుంటున్నట్టు. ఇది మనకి మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది. తర్వాత ఫీడింగ్ చైర్ కింద కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చైర్లో వేసి వాడికి మనం మాట్లాడుతూ ఉంటే మన ఒంటి వేడి కూడా ఎక్కదు. మనం అలా ఎత్తుకునేసరికి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అండ్ మన వేడి బాగా వాళ్ళకి ఎక్కేస్తుంది అనమాట. సో ఎత్తుకోవడం అసలు ఎక్కువ అలవాటు చేయకూడదు అనమాట. మ్యాక్సిమం మంచమే పడుకోబెట్టి ఉంచడం, లేదంటే ఉయ్యాల్లో ఉంచడమో, లేదంటే ఇలా రాకర్ చైర్లో ఉంచడమో చేయాలి. అండ్ ఆ తర్వాత అలా మాట్లాడుతూ కొంచెం అలా ఒలుస్తున్నాను. నేనైతే అసలు ఏం చేయట్లేదు. నాకు అది కూడా చాలా ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తుంది అనమాట. ఏంటి వీడిని చూసుకోవడమే, పాలు పట్టడం, పడుకోబెట్టడం ఇదే అయిపోతుంది, నేనేం చెయ్యట్లేదు పని, నేనేం చేయలేను అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదంతా మనం తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మీ సైడ్ చింతపండు ఎలాగా ఇదవుతారు, ఎలాగ పర్చేస్ చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే చింతపండు రేట్ వచ్చేసి మడుగు 1000 రూపాయలు అలా చెప్తున్నారు కదా. సో నాకు యాక్చువల్గా మడుగు అంటే ఎన్ని కేజీలు అనేది తెలీదు. మమ్మీ దగ్గర నేను అడిగితే మమ్మీ చెప్పింది అనమాట, మడుగు ఎలాగ 1000 రూపాయలు అన్నట్టుగా. సో ఈ చింతపండే కాదు, వేరే చింతపండు కూడా ఉంది. సో ఈ సీజన్ అంతా ఏంటంటే చింతపండు ఆవకాయలు పెట్టుకోవడం, మళ్ళీ మిరపకాయలను పెట్టుకోవడం, మిరపకాయలు మళ్ళీ కారం ఆడించుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో నేను ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను కానీ యూట్యూబ్ కూడా ఎంతవరకు తీసుకుంటాడో లేదో నాకు తెలీదు. చిన్నోడిని ఇన్వాల్వ్ చేసిన ప్రతిసారి కంటెంట్ అనేది డిలీట్ చేసేస్తున్నాడు అనమాట. మొన్న అయితే నేను మంచిగా ఉగాది రోజుది మార్నింగ్ మంచిగా లేచి చిన్నోడిది పెద్దోడిది కలిపి నేను హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అని చెప్పి మీతో చాలాసేపు మాట్లాడి మంచి వీడియో తీశాను. డిలీట్ చేసేసాడు. అప్పుడు అందుకే నేను 3 రోజుల నుంచి వీడియో పెట్టకపోవడం రీజన్ ఏంటంటే నాకు ఏం షూట్ చేయాలో తెలియట్లేదు. యూట్యూబ్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తున్నాడు అనమాట. అది ఎందుకో నాకు తెలియట్లేదు. అలాగని చిన్నోడిని లేకపోతే వాడు ఏడుస్తున్నప్పుడు ఇలా ఏం కాదు, జస్ట్ నార్మల్ వాడు చూపించిన సరే డిలీట్ చేసేస్తుంది యూట్యూబ్. ఏమో మరి చూడాలి ఈసారి. సో మీకు చిన్న వాయిస్లు వినబడుతున్నాయి కదా మా చిన్నోడివి. సో అందువల్ల నేను ఇలా చిన్నవి క్లిప్స్ తీస్తున్నాను అనమాట. అండ్ చిన్నోడికి అయితే హోల్డ్ చేయడం ఎంతవరకు వస్తుందనేది చూస్తున్నాను. ఇక్కడ చింతపండు పట్టుకోమనేది అంటే వాడు హోల్డ్ చేస్తున్నాడు లేదా అని. సో ఈరోజు అయితే చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్. అండ్ శ్రీరామనవమిది అయితే ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. నేను పెద్దగా బయటకు వెళ్ళలేదు కదా, అందువల్ల షూట్ చేయలేదు. అండ్ ఆ తర్వాత చింతపండు మొత్తం బుట్ట ఒలిచేసిన తర్వాత ఇక్కడ మమ్మీ కొంచెం కొబ్బరి నూనె తీసుకొని పిక్క తీస్తుంది లోపలిది. అండ్ ఇలాగనమాట. అండ్ మా పిన్ వచ్చింది, దాన్ని కూడా కొంచెం హెల్ప్ చేసింది అనమాట ఈరోజు. సో అంతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్ and have a great day. అండ్ మీ సైడ్ చింతపండు ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్, టాటా.